రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, అవునా? అయితే ఆ రక్షకుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడండి? ఏమీ కోరుకోవట్లేదు. ఆయన కోరుకునేది మనల్ని. ఆయన మనల్ని మాత్రమే కోరుకుంటున్నాడు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం కూడా నా ప్రభు చిత్తం కాదు. ఆయన ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నారు, నేను నీ కోసం ఈ లోకానికి వచ్చి నా ప్రాణాన్ని పెట్టి నా ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి ఉన్నాను. ఈ రోజు నువ్వు నా తట్టు తిరిగి నన్ను సేవిస్తావా? నువ్వు నాకు కానుకగా ఉంటావా? ఆయనకి మనమే ఒక కానుక అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయనకు కావాల్సింది మనం, కాబట్టి మనమే ఆయనకు కానుక అవ్వాలి. మరి మీరు ఈ క్రిస్మస్ కి యేసయ్యకి కానుక అవుతారా? అంటే మీ పాపాలను ఒప్పుకొని బాప్తిస్మం పొంది రక్షణని స్వతంత్రించుకుంటారా? యేసయ్యని మీ నిజ రక్షకుడిగా మీరు అంగీకరిస్తారా అనేది మీరు ఆలోచించుకోండి. ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన సర్వాన్ని వదిలేసి వచ్చాడు. ఎల్యోనైన దేవుడు, సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశములను సృజించిన వాడు, సర్వలోక అధిపతి ఉండి కూడా మన కోసం, మనం మరణానికి బానిసలయ్యామని, మనిషి మరణానికి బానిస అయ్యాడని చెప్పి ఈ మనిషిని మరణం నుంచి తప్పించటానికి నా ప్రభు మనందరి కోసం సర్వోన్నతుడై ఉన్న ఆయన సమస్తాన్ని వదిలిపెట్టి కన్యక గర్భమున నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు వచ్చేసాడు. ఆయన ప్రేమను బట్టి మనం ఆయన్ని సేవించాలి. కన్యక అయిన మరియ గర్భము నుండి అగోచరుడైన దేవుడు, ఎల్యోన్ అయిన దేవుడు అందరి కోసం వచ్చేసాడు. ప్రాణాన్ని సైతం అర్పించాడు. ఆయనకు కావాల్సింది ఎవరండి? ఆయనకు కావాల్సింది నువ్వు, నేను, మనందరం. మరి ఆయనకు కావాల్సిన కానుక మనం గనుక మనల్ని మనం ఆయనకు కానుకకి ఇచ్చేద్దామా? రక్షణ అనుభవంలోకి మనం నడుద్దామా? ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.